హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. హైదరాబాద్ లో చాయ్ ప్రియులకు ఈ కేఫ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 40 ఏళ్ల క్రితం హైదరాబాద్ నడిబొడ్డున వెలిసిన ఈ చాయ్ దుకాణానికి హైదరాబాదీలు కనీసం ఒక్కసారైనా వెళ్ళుంటారు. అంత రుచికరమైన చాయ్ ఇక్కడ దొరుకుతుంది. ఈ నీలోఫర్ చాయ్ దుకాణం ఎప్పుడు చూసినా కస్టమర్లతోనే రద్దీగా ఉంటుంది. నీలోఫర్ చాయ్ దుకాణానికి నెలకు కట్టి జీఎస్టీని 25 లక్షలు అంటుంటేనే అర్థమవుతుంది అక్కడ బిజినెస్ ఎంత నడుస్తుందో. అంతేకాక నీలోఫర్ చాయ్ షాప్ లో 690 మంది పనిచేస్తారు. వారికి రోజుకయ్యే భోజన ఖర్చులే సుమారు 3.5 లక్షల వరకు ఉంటుంది. మరి ఈ నీలోఫర్ చాయ్ ఇంత సక్సెస్ఫుల్ ఎలా అయ్యింది? ఈ బిజినెస్ వెనుక ఎవరున్నారు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు బాబురావు. అతనే నీలోఫర్ కేఫ్ ఓనర్. ఏదైనా సాధించాలనే తపనతో ఆదిలాబాద్ జిల్లాలోని ఓ చిన్న గ్రామం నుంచి హైదరాబాద్ కు వచ్చిన బాబురావు నీలోఫర్ చాయ్ మరో పేరుగా మారిపోయారు. బాబురావు నడుపుతున్న ఈ నీలోఫర్ చాయ్ దుకాణం ఎప్పుడు చూసినా కస్టమర్లతోనే రద్దీగా ఉంటుంది. ఈ రద్దీని చూసిన వారికి ఇక్కడ ఎంత మొత్తంలో చాయ్ అమ్ముతుండొచ్చు అనే ఆలోచన కూడా వస్తుండొచ్చు. అయితే బాబురావు తన నెలకు కట్టే జీఎస్టీనే 25 లక్షలు అంటుంటేనే అర్థమవుతుంది బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్ గా సాగుతుందో అని. చాయ్ చేయడం ఎలా తాగితే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు అనే విషయాన్ని తెలుసుకున్న బాబురావు నీలోఫర్ కేఫ్ ద్వారా 690 మందికి ఉపాధి కల్పిస్తూ అక్కడి ఉద్యోగులకు ప్రీతిపాత్రుడిగా మారారు. అంతేకాక ఉద్యోగులకు అయ్యే ఖర్చుకి మెయింటెనెన్స్ ఖర్చులు అదనం. ఇక మెయింటెనెన్స్ ఖర్చులు రోజుకు 2 లక్షల వరకు అవుతాయట. అయితే టర్న్ ఓవర్ కూడా అంతే స్థాయిలో ఉందట. నెలకు కట్టే 25 లక్షల జీఎస్టీతోనే చెప్పొచ్చు టర్న్ ఓవర్ ఏ స్థాయిలో ఉందో అని. ఇక పేదవారికి ఎల్లప్పుడూ ఏదైనా సాయం చేయాలనే తపనతోనే ఉండే బాపురావు ఈ చాయ్ దుకాణం ద్వారా వారికి కూడా సహాయపడుతూ ఉంటారు. ఈ చాయ్ షాప్ లో మిగిలిన బ్రెడ్లను బిస్కెట్లను ప్రతిరోజు పేదవారికి పంచుతుంటారు. వాళ్ళ నాన్న కోరిక మేరకు పలు సమాజ సేవ కార్యక్రమాలను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. 25 ఏళ్ల నుంచి తను ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. తొలుత క్యాన్సర్ పేషెంట్లు అటెండర్లకు సహాయపడుతూ బాపురావు ప్రస్తుతం రోజుకు 500 మందికి టిఫిన్ 300 మందికి భోజనం అందిస్తున్నారు. ఏదో చేయాలని తపనతో హైదరాబాద్ కు వచ్చిన బాబురావు తొలనాళ్లలో బట్టల దుకాణంలో పనిచేశారు. హోటల్లో పనిచేస్తే ఫుడ్ దొరుకుతుందనే కారణంతో రోజుకు 2 రూపాయల కోసం ఒక హోటల్లో పనిచేశారు. తను పనిచేసే హోటల్ కు వచ్చే ఒక కస్టమర్ కేఫ్ నీలోఫర్ హోటల్ ని కాంట్రాక్ట్ కు తీసుకుని తనను పనిలో పెట్టుకున్నారట. ఇలా తన ప్రయాణం కేఫ్ నీలోఫర్ లో మొదలైంది. ఇక నష్టాల్లో ఉన్న కేఫ్ నీలోఫర్ కాంట్రాక్ట్ ను వదులుకునే సమయంలో బాబురావు చేతికి ఈ చాయ్ దుకాణం వచ్చింది. ఈ చాయ్ దుకాణాన్ని విజయవంతంగా నడిపించి చివరికి బాబురావునే దీనికి ఓనర్ గా మారారు. తాను చదువుకునే రోజుల్లో పడ్డ కష్టాలను ఎన్నో సార్లు బాబురావు ప్రజలతో పంచుకున్నారు. చదువుకునే రోజుల్లో బుక్స్ కొనడం కోసం డబ్బులు కూడా ఉండేవి కావని పాడి ఆవును అమ్మి మరి తన తండ్రి తనను చదివించారని చెప్పుకొచ్చారు. ఇక హైదరాబాద్ లో ఫేమస్ అయిన నీలోఫర్ కేఫ్ కు సంబంధించి 4 బ్రాంచ్లుండగా కొత్తగా రాయదుర్గం ప్రాంతంలో కేఫ్ ఏర్పాటు చేశారు. అయితే బిల్డింగ్ రెంట్ ప్రతి నెల 40 లక్షల రూపాయలని సమాచారం. దీనికి 10 సంవత్సరాలకు ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి నెటిజన్లు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సింగిల్ టీ 50 రూపాయలు, ఫుల్ టీ 70 రూపాయలుగా ఉంది.